It's not defeat that defines you. It's how you bounce back. Reach your impossible with Novo Region. Sam.
ఆ గిఫ్ట్ ఏమన్నా అయ్యో కొంచెం జరుగుతున్నా అటు సైడ్ పెట్టి పెట్టు ఫోటో తీదా బాగా ఫస్ట్ మీరు అయితే పెట్టు జాతిరాత్లో ఇటు వచ్చేసారా పట్టు ఫోటో తీద్దా ఆ బిడ్డ ఇటు వచ్చేసారు జాతిరాత్లో అక్క చూడక ఫోటో తీద్దాం అక్క ఆయన గిఫ్ట్ చూసినా మళ్ళా రిటర్న్ చూడు సార్ సార్ చూడు ఇంకా తిప్పేలేదు ఫోటో తీయాలా అయ్యా బాగా అన్ని పైన మొత్తం నువ్వైతే కేక్ నిన్న నైట్ గిట్ట కేక్ పెట్టమంటే అన్నం తీసుకురా బయట కేక్ శ్రీహిత్ ఏం కన్నా టిష్యూ అని మొత్తం అక్క అక్క శ్రీహిత్ పెట్టలే పెట్టినా కన్నా ఎవరో బాగుంది వీడియో
శామ్ కొంచెం మంచిగా ఓపెన్ చేయి. ఇంట్లో కూర్చొని తీసుకుని అంతా పెడతాం. గిఫ్ట్ ఓపెన్ చేసి చాలా సాఫ్ట్ ఉంది. చూసిగా ఇట్లా క్రీము మళ్ళీ అన్ని వేసి ఇట్లా తింటారా అసలు మంచిగా కూర్చొని నిమ్మలంగా తింటే బాగా వస్తుంది. ఈ శివనే వేసిండు అంత లేట్ అవుతుంది అని పిల్లలకి ఆగమాగం తినేసుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఎట్లా మీరు అనుకుంటున్నా మీది ఈ బండి మన బండి తీసుకుని వెళ్ళిపోయి నేను నా బండి తీసుకుని వస్తాను. వేసి ఒక దాంట్లో మా బాగా డల్ అయిపోయింది జ్వరం వచ్చి బాగా డల్ అయింది జ్వరం వచ్చింది. అశా ఆవిట్టుకో నో శ్రావణం మమ్మీ డాడీ శ్రావణం అశోష్ నో శ్రావణం ఆదివాసీ ఆదివాసీ అయిపోయింది పడతాడు కలర్స్ ఎట్లా దాచుకుంటున్నా మళ్ళీ నువ్వు వేరే వచ్చిందా? వస్తుంది వస్తుంది 3 minutes శాంతితో తినాలి పెట్టా మంచిది. ముగ్గురు చూడండి ఫ్రెండ్స్, ముగ్గురు ఫ్రెండ్స్. అక్కడ అది ప్రాబ్లం और अच्छी डूरी అద్విత ఫేస్ సామాన్య అద్విత ఫేస్ అద్విత సాంబా లేట్ వచ్చిండు. సాంబా లేట్ వచ్చిన ఆమెని ఇప్పుడు నాన్ వెజ్ తింటారంట. సరే అక్క వాసన వస్తుంది నేను తింటా అంటుంది. మనీషాకి అయితే నాన్ స్టాప్ మనీష పని మనీషకే బాగుంది. యూనిఫామ్ వచ్చింది. యూనిఫామ్ శైలు కూర్చొని ఆకలేతలే శైలి
చికెన్ తింటావా? అయిపోయింది వెజ్ మళ్ళీ వెజ్ ఏం చేస్తాం. మాకేం తెలుసు, శైలు గుర్తుకులేదు, నువ్వు గుర్తుకులేదు, అక్క బావ తప్ప. శ్యామల ఫ్రెండ్ ఆర్తి అయితే తింటది. ఆర్తి ఈమె పేరు ఆర్తి. నేను తినను. ఈమె ఆర్తి ఫ్రెండ్స్. నమస్తే నమస్తే పోతుంది. డూరిగాడు లేట్గా వచ్చిండు, మళ్ళీ మీదికేం తినరా అంటే తింటలేడు. నువ్వు తింటరా, నువ్వు గుడ్ బాయ్. మన అన్నం తింటేనే మంచిది, వీడియో డిలీట్ అవుతుంది. హాయ్ బ్రో. అయినా ఏమైంది వచ్చిందా? అరే సతాన్ చక్రాదా మీ డాడీ అమ్మ అయ్యో సార్ ఏమైంది? ఆమె అట్లా అంటుందనే అంటే ఆమెకి ఏం పనిలేదు రేపు టైం పాస్. శైలు బాయ్ ఏమో ఎత్తిరిస్తుంది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ముందర పోతే గణేశన్ చిత్రాన్ని ఒకసారి చెప్తాను. మా దగ్గర గణేశన్ చిత్రాన్ని అమ్మవారు అది ఆ బెడ్షీట్ కూడా పోతాయి. కొంచెం కొంచెం పెట్టుకోవచ్చు. క్రీమ్ మీరే వద్దా నువ్వు ఎందుకు తిరుగుతున్నావు? నీ బజాం అయితే ఏంటి అన్నం? గిఫ్ట్ కోసం నువ్వు అయ్యో తీసుకొని దిగో తీసుకొని అయ్యా మాట్లాడతలేదా? ఎవరిచ్చి రద్దుతావి ఓ అజయ్ నువ్వు పెట్టుకోకే. ఈ ఆమెని వల్ల మీరు భయపడి 2 వాచ్ తీసుకొచ్చి
మళ్ళీ మా స్వీట్ బర్త్డే అయితే కూడా మా శృతికి గిఫ్ట్ తీసుకురావాలి నిజంగా. స్వీట్ ఏం గిఫ్ట్ ఇచ్చినా ఇప్పుడే నీకు హ్యాంగ్ సెట్ కాదా అరే మళ్ళీ రాసి అరే వా అరే అది నీకేమొచ్చి చూపి చూపి ఓపెన్ కవర్ ది ఇగో ఈ ఆ ఫోటో వేపిద్దాం అనుకున్నా ఇగో స్వీట్ బర్త్డేకి నీకు స్వీట్ అన్నట్టు అరే అష్టోక్ చేసి రారే నేను అష్టోక్ చేసి అరే నేను మళ్ళీ అష్టోక్ చేసి రారే అరే అశ్వు ఏడాడు అరే అశ్వు అరే అష్టోక్ చేసి అరే గిఫ్ట్ లేదురా నీకు అరే అశ్విన్ అరే వానికి ఇచ్చాడు అరే వాడు ఈరా వాడు ఇంటారా అగో సార్ అరే నీది కాదురా అరే రారా ఇటు ఇటు చూపి ఇటు చూపి అరే అశ్విన్ కాదు అరే చాక్లెట్ నాకది లైట్ ఆఫ్ చేసి లైట్ ఆఫ్ చేసి అది వీకేసేనా పిచ్చి పిల్ల ఉండని అరే గని చాక్లెట్ ఇక మామ చాక్లెట్ పెద్ద పెట్టారా అయ్యో అమ్మ వద్దు 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 రాఖీ రాఖీ ఇద్దరి సేమ్ ప్యాటర్న్స్ నేను తెచ్చిన వాచ్ లని రెండు సూట్ అయిపోతాయి శ్రీద్రా ఫోటో అడగ Happy birthday, Sam. Happy birthday, Gauri. Hey, Tapu. నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ శైలు నాన్ వెజిటేరియన్ మనీషా ఇక ఇక్కడ దాచుకుంటున్న భవానీ ఇక నేను మా తమ్ముడు సేమ్ టు సేమ్ ఇక మమ్మీ నువ్వు వెజ్ అని అనొచ్చు. చలో ఇక శామ్ గాన్ బర్త్డే అయితే హ్యాపీగా ఇంట్లో అట్లా చిన్నగా సెలబ్రేషన్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ 12 స్టార్ట్ కాగానే నా బర్త్డే కూడా స్టార్ట్ అయింది. ఈ వ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను నైట్ కేక్ది అండ్ నెక్స్ట్ డే కేక్ది ఇంట్లో చిన్నగా అనమాట
శామ్ బర్త్డేకి చేస్తాం కాబట్టి నెక్స్ట్ డే మాకు పెద్దగా ఏం ఇంట్రెస్ట్ అనేది ఉండదు. జస్ట్ ఫార్మాలిటీ కేక్ కట్ చేయాలన్నట్టు మేము ఇంట్లో శామ్ డెకరేషన్ దగ్గరనే కూర్చొని ఒక చిన్న కేక్ అట్లా చేసేసిన. నెక్స్ట్ డే ఇట కేక్స్ వద్దంటే మన పిల్లలు ఉన్నారు కదా, శ్రీ వినాయక కలెక్షన్ పిల్లలు చెల్లెళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కేక్ తీసుకొచ్చిరని చెప్పేసి చిన్నగా మళ్ళీ అప్పటికప్పుడు రెడీ అయ్యి కేక్ కోయడం అట్లా అయింది. సో ఎంజాయ్ అయితే చేసినాం. డాన్స్లు అవి వాడి కొంచెం బయటికి ఎట్లయినా వెళ్ళలేం, వర్షం పడుతుంది. ఇప్పుడు గిట సండే రోజు మార్నింగ్ 10:30 అవుతుంది, ఫుల్ వర్షం పడుతుంది. నేను వీడియో ఎడిట్ చేస్తున్నా కానీ సో అట్లా అని చెప్పేసి అయితే ఇంట్లోనే చిన్నగా చేసినుండే. ఆ వ్లాగ్ అనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. అండ్ మళ్ళీ ఒక్కసారి 1 more time నన్ను శామ్ గారిని బ్లెస్ చేసిన అంటే విష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎన్నిసార్లు ఎన్ని వీడియోస్ పెట్టినా కూడా అన్ని వీడియోస్కి ప్రతి ఒక్క దాంట్లో హ్యాపీ బర్త్డే అని పెడుతురు. సో అందరికీ వీడియోకి ప్రతి ఒక్కరికి కామెంట్ చేయలేను కాబట్టి నేను స్వయంగా చెప్పేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇక నేను నా మర్దల్స్ మేమైతే నా బర్త్డే రోజు కొంచెం సేపు డాన్స్లు అవి ఇవి అయితే ఆడినాం. మంచిగా అనిపించింది. ఇంట్లోనే మాకు ఇల్లు చిన్నగా ఉంది కాబట్టి కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంది అందరం అని, కానీ లేకపోతే ఇంకా ధూమ్ ఉంటుండే శామ్ బర్త్డే.